హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును. ఆమెను. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నా జీవితంలో ప్రభువా నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అవును నాకు ఇలాంటి ఒక మంచి వెడ్డింగ్ లైఫ్ కావాలి, ఇలాంటి ఒక ఉద్యోగం కావాలి, నేను ఇలా లగ్జరియస్గా ఉండాలి, లేదా నేను దేవుని కొరకు ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాను, వాటన్నింటినీ ప్రభువు నా జీవితంలో నెరవేర్చాలి, దేవుని పక్షంగా నిలబడాలి, గొప్ప కార్యములు చేయాలి, గొప్ప పరిచర్యను చేయాలి అని మీ మనస్సులో చాలా కోరికలు, ఆలోచనలు దేవుని కొరకై మీరు కలిగి ఉన్నారా? అయితే దేవుడు మీ యొక్క ప్రతి కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును ఆయన నెరవేర్చబోతున్నాడు. మీకు తోడుగా ఉంటున్న దేవుడు, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే మనుషులు మిమ్మల్ని చూసి నవ్వారో, హేళన చేశారో, నీ వల్ల ఏం కాదని అన్నారో, నీ మనస్సులో ఉన్న ఆలోచనలకు, నీ మనస్సులో ఉన్న తలంపులకు, నీ యొక్క వాక్కుకు విలువ ఇవ్వని ఆ ప్రజల మధ్య దేవుడు మీ కోరికను నెరవేర్చి సిద్ధింపజేసి మీ ఆలోచనను సఫలపరచబోతున్నాడు. Amen. Praise the Lord. God bless you.